ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతుంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లడిపోతున్నారు. ఇవాళ 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 159 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణకి కూర్మనాథ్ తెలియజేశారు. నేడు 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అందులో శ్రీకాకుళం 11, విజయనగరం 22, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి, కోటపాడు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అదేవిధంగా 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలియజేశారు. శ్రీకాకుళం 15, విజయనగరం 4, పార్వతీపురం మన్యం 2, అల్లూరి సీతారామరాజు 10, విశాఖపట్నంలో 3 మండలాలు, అనకాపల్లిలో 14 మండలాలు, కాకినాడ 14, కోనసీమ 7, తూర్పుగోదావరి 17, పశ్చిమ గోదావరిలో 1, అలాగే ఏలూరులో 11 మండలాల్లో, కృష్ణాలో 5, ఎన్టీఆర్ 6, అలాగే గుంటూరులో 7, పల్నాడులో 13, బాపట్ల 1, ప్రకాశంలో 9, తిరుపతి 2 మండలాల్లో, అనంతపురం 2 మండలాలు, అన్నమయ్య 1, నెల్లూరు 1, సత్యసాయి 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే 77 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 98 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలంటూ విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. పగటిపూట బయటకు రావాలి అంటే జనం భయపడుతున్నారు. భయంకరమైన ఎండతో పాటు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అవసరమైతేనే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మే నెల రాకుండానే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని 9 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు అనేక జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాలు రెడ్ జోన్లోకి చేరిపోయాయి. ఇక వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ నిప్పుల వాన కురుస్తుంది. నడినెత్తిన భానుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి,
వనపర్తి, జగిత్యాల జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు బయటికి రావడానికే భయపడిపోతున్నారు. బయటకు వచ్చినా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్నారు. డీహైడ్రేషన్తో అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారని, నీరు ఎక్కువగా తాగుతూ తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు.